బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి భారీ ఝలక్కిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లపైన ఆంక్షలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను పంపిణీ చేసేందుకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయొద్దు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ పథకాలు అమలుకి, సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలను మీరు అన్వేషించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. హలో అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఝలక్కిచ్చింది. వాలంటీర్లకి ఆంక్షలు విధించింది. నిన్న మొన్నటి వరకు, గత నెల వరకు కూడా, అంటే ఎన్నికల కోడ్ అమల్లో లేనంత వరకు వాలంటీర్లే అక్కడ పెన్షన్లు కానీ లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నగదును వారు పంపిణీ చేసేవారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో వాటిని పంపిణీ చేసేందుకు వాలంటీర్లను ఉపయోగించకండి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోండి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అయితే భారీ ఝలక్కిచ్చింది. ఏంటి మేడం, ఎలా చూడొచ్చు మనం? అంటే యాక్చువల్గా వాలంటీర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. మొత్తం ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వ్యవస్థలు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ అండర్లోకి వెళ్ళిపోతాయి. పోలీస్ వ్యవస్థ కానీ ఆల్ గవర్నమెంట్ సిస్టమ్స్ విల్ గో అండర్ ఎలక్షన్ కమిషన్ కిందకి వెళ్ళిపోతాయి. అయితే వాలంటీర్స్ కూడా అందులోకే వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మొట్టమొదటి నుంచి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్స్ ద్వారా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ఏవైతే కార్యక్రమాలు నగదిస్తున్నారో, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారో ఎలా క్రియేట్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఆయన సొంత జేబులో నుంచి ఇస్తున్నట్టుగా, అంటే గవర్నమెంట్ పాత్రని కంప్లీట్ గా వెనకాల పెట్టేసి నేనే ఇస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలు, ఈ డబ్బులు కానీ ఈ ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయో నా డబ్బులతోటి నేను సొంతంగా నేను మీకు ఇస్తున్నాను అనే భావనని వాలంటీర్స్ ద్వారా ప్రజల్లోకి పంపించారు ఆయన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వాలంటీర్స్ ని ఏ విధంగా ట్రైన్ చేశారంటే, వెళ్ళిన ప్రతి చోటకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ప్రభుత్వం ఇవ్వడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, మీరు రేపు ఓట్లు వేయాలంటే కనుక వైఎస్ఆర్సీపీకి వేయాలి, ఈ విధమైనటువంటి క్యాంపెయిన్ ఈ వాలంటీర్స్ మొట్టమొదటి నుంచి ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు డేటా తీసుకోవడం, ఎవరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, ఎవరు టీడీపీకి ఫేవర్గా ఉన్నారు, ఎవరు తటస్థంగా ఉన్నారు, ఇటువంటి డేటాని మొత్తం కూడా ఈ వాలంటీర్స్ వాళ్ళ అసలు పని కన్నా ఈ పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు తప్పితే గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా ఎప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు పని చేయలేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తుంది కృష్ణ. ఎవ్రీథింగ్ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే, ఎవరు ఎలా ఏ విధంగా మూవ్ అవుతున్నారు, పర్సనల్గా డబ్బులు ఎన్నెన్ని ఖర్చు పెడుతున్నారు, గవర్నమెంట్ వ్యవస్థల్ని వాళ్ళు ఇంకా వాడుకుంటున్నారా ఏంటి అనేది డెఫినెట్గా అబ్జర్వేషన్ అనేది ఈసీకి ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు చూస్తే కనుక వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళ నోటీసుల్లోకి వెళ్ళినవి, కంప్లైంట్స్ కూడా వెళ్ళినాయి. అది కాకుండా ప్రత్యక్షంగా వాళ్ళు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతోటి సమావేశాల్లో కూర్చోవడం, వాళ్ళకి క్యాంపెయిన్ చేయడం, వాళ్ళతో పాటు పాదయాత్రలో పాల్గొనడం, ఇది అంతా దేనికి సంకేతం? దాంతో పాటుగా ఏంటంటే, అసలు ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో దీని నుంచి వచ్చేటువంటి డబ్బులు, అంటే దాని రూపంలో వచ్చేటువంటి డబ్బులు పంపిణీ చేస్తూ వీరు జగన్మోహన్ రెడ్డికే మళ్ళీ మీరు ఓటు వేయాలి అంటూ కూడా క్యాంపెయినింగ్ చేసినటువంటి కొన్ని వీడియోలను కూడా ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియా వేదికగా చూసాం. అదే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏంటంటే, జనరల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా సక్రమంగా ప్రభుత్వం తరపున ఈ బెనిఫిట్ వస్తుంది అనేది ఆ లైన్ వాళ్ళు క్రాస్ చేయకుండా ఆ లైన్ ప్రకారం ఉంటే కనుక ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు. ఇది పక్కాగా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న పథకాలు, సొంత డబ్బులు ఇస్తున్నారని వీళ్ళు క్యాంపెయిన్
క్యాంపెయిన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల ప్రభావాన్ని కూడా వాళ్ళు అక్కడ ప్రతి ఓటర్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నోటీస్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఇలా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. కోడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా కానుకలు అవి ఇవి ఉంటాయి, కానీ ఈ రోజుకి స్టిల్ వాళ్ళ పార్టీ కలర్స్ కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఈ రోజుకి కొన్ని ఏరియాల్లో తీయలేదు. ఈవెన్ దో ఎలక్షన్ కమిషన్ చివాట్లు పెట్టినా కూడా బరి తెగించి వాళ్ళు పాత విధానాన్నే ఫాలో అవుతున్నారు. అందుకని ఈ రోజున ఎలక్షన్ కమిషన్ కొరడా జుళిపించింది. ఎందుకంటే వాలంటీర్స్ మాటున వీళ్ళు పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు, ప్రభుత్వ డబ్బులతోటి ప్రభుత్వ సొమ్ముతోటి క్యాంపెయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది మామూలు ఝలక్ కాదు, ఇది పెద్ద ఝలక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుల్ని ఎక్కువగా నమ్ముకోలేదు, ఈ వాలంటీర్ వ్యవస్థను ఆయన ఎక్కువగా నమ్ముకున్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఈ వాలంటీర్స్ లాగా అలా సిస్టమ్ ని పెట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. నాయకుల్ని పక్కన పెట్టేశారు, అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ ద్వారా చేస్తున్నారు. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఇక్కడ కట్ చేసింది. కట్ చేయడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి ఈ రోజు వీళ్ళని కట్ చేయడం వల్ల. సో దీని ప్రభావం డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎన్నికలు ఎటువంటి ప్రభావితం లేకుండా ఎక్కడ సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు అనే ప్రభావం లేకుండా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని డెఫినెట్ గా హర్షించాలి, అభినందించాలి. ఎందుకంటే దాన్నే వాళ్ళు వెన్నుముకలాగా నమ్ముకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో జగన్మోహన్ రెడ్డి సర్కారు వాలంటీర్లకు ఇచ్చినటువంటి ఫోన్లని గాని ఇతరత్ర పరికరాలన్నింటినీ కూడా ఈ ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు అసలు వారు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసేయాలి, వారి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లు ఇతరత్ర పరికరాలు ఉండకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ డెఫినెట్ గా తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు రూల్స్ కి వ్యతిరేకంగా కూడా డేటా కలెక్ట్ చేశారని మనం చాలా సార్లు మీడియాలో చూసాం, సోషల్ మీడియాలో చూసాము. దానికి తగ్గట్టు వాళ్ళు ప్రతి చోట కూడా అసలు పర్సనల్ డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, మీకు మళ్ళా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉంటేనే మీకు ఈ పథకాలు అమలు అవుతాయి అని బెదిరించే స్థాయికి ఈ వ్యవస్థ అటు వెళ్ళింది. ఈ వాలంటీర్ వ్యవస్థ బెదిరించే స్థాయికి వెళ్ళింది. మీరు వైఎస్ఆర్సీపీకి వేస్తేనే మీకు ఇవి వస్తాయి, రేపు మీరు వెయ్యకపోతే కనుక మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాము. ఇటువంటి బెదిరింపు రాజకీయాలకి ఈ వాలంటీర్ వ్యవస్థ చేరింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశారు అనేది ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆయనకి చట్టాల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద లేదు. వాలంటీర్ వ్యవస్థను సొంత జేబులోని మనుషుల్లాగా వాడుకుంటున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చాలా ప్రజాస్వామ్యం, పర్ఫెక్ట్ గా ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక నిజాయితీగా కండక్ట్ చేయాలి అనే ప్రాసెస్ లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు హర్షిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కృష్ణ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.